హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల టెక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్లో వెళ్ళిపోతే వాళ్ళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు అందులో స్టీమ్ ఉంచాలా ఉంచకూడదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఫస్ట్ ఉదాహరణ, బాయిలర్లో ఉన్న స్టీమ్ని ఉంచి అలాగే మీరు వెళ్ళిపోతే మార్నింగ్ వచ్చిన ఆపరేటరు 2 minutes బ్లో డౌన్ చేసి ఆన్ చేద్దాం అనుకుంటాడు. ఆ బ్లో డౌన్ చేసే క్రమంలో ఏమైంది, ఆ బ్లో డౌన్ వాల్కి ఉన్న గ్లాను టపామాను కొట్టేసి అందులో బాయిలర్లో ఉన్న స్టీము అతని కాళ్ళ మీద పడిపోయి అతని కాళ్ళు మొత్తం తోళ్ళు ఊడిపోయి చాలా ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే స్టీమ్ అలాగా తన్ని పట్టి ఉండడం వలన ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ డ్యామేజ్ అయిపోతాయి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఉదాహరణ, బాయిలర్లో స్టీమ్ని అలాగ ఉంచేసి మార్నింగ్ వచ్చేసరికి ఆపరేటరు చూడగా అక్కడ వాల్కి ఉన్న నట్ బోల్ట్ దగ్గర నుంచి లీక్ అవటం గమనించి అర్రే అది లీక్ అవుతుంది కదా, కొద్దిగా టైట్ చేద్దాం అని చెప్పి రెంచేసి తీసుకొని ఆ వాల్ దగ్గరికి వెళ్ళి ఆ నట్ బోల్ట్ని టైట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ టైట్ చేయడం మొదలుపెట్టిన క్రమంలో టైట్ ఎక్కువ అయ్యేసరికి ఆ గ్యాస్ కిట్ ఉంటుంది, అంటే ప్లాంజీకి గ్యాస్ కిట్ ఉంటుంది. ఆ గ్యాస్ కిట్ ఒక్కసారిగా దానామంటూ పగిలిపోయి చేతులు ముఖం రెండు కాలిపోయాయి అనమాట. అందుకనే ప్రెజర్లో ఉన్నప్పుడు మీరు బాయిలర్ నట్ బోల్ట్ కూడా మీరు టైట్ చేయకూడదు అండ్ ఓపెన్ చేయకూడదు. ప్రెజర్ ఎక్కువ తన్ని పట్టి ఉండడం వలన ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ బరస్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? అండ్ 1 kg కదా 2 kgలు కదా అలా వదిలేద్దాంలే అని మీరు పొరపాటున నిర్లక్ష్యం మాత్రం వహించొద్దు. అలా వహించారంటే మాత్రం చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్ముల టెక్ ఛానల్.